హాయ్ అండి, నేనైతే ఈరోజు ఫేడెడ్ ప్యాంట్కి కలర్ వేయబోతున్నాను. కదం పక్కా రంగ్ మీషోలో తీసుకున్నాను. నేను బ్లాక్ కలర్ అయితే వేయబోతున్నాను. ముందుగా అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం మరిగించాలి. ఇవేనండి ప్యాకెట్స్, మొత్తం 2 సెట్స్ వచ్చాయి. ఇంకా డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి. నేనైతే బ్లాక్ కలర్ తీసుకున్నాను. అసలు వర్క్ అవుతుందో లేదో చూద్దామని చెప్పి పెట్టానండి. వాటర్ అయితే కొంచెం ఇలా బాయిల్ అయిన తర్వాత కలర్ అయితే వేయాలండి. నేనైతే బ్లాక్ కలర్ వేస్తున్నాను కదా, బ్లాక్ కలర్ అయితే వేసి ఇంకాసేపు బాయిల్ చేయాలి. నేనైతే వేరే స్టీల్ బకెట్ లోకి అయితే వేస్తున్నానండి. ఆ కలర్ అంతా కూడా కన్వీనియంట్ గా ఉంటుంది కొంచెం వేయడానికి అని చెప్పి. హ్యాండ్స్ అయితే డైరెక్ట్ గా పెట్టకండి, వేడిగా ఉంటుంది. అది కూడా కలర్ కూడా చేతికి అంటుకుపోతుంది. ఏదైనా గరిటతో తీసుకొని అలా డిప్ చేస్తే సరిపోతుంది. అలా ఒక 20 మినిట్స్ అయితే వదిలేయాలి. 20 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వేరే బకెట్ లోకి హాఫ్ వరకు వాటర్ తీసుకొని ఇక్కడ వైట్ కలర్ లిక్విడ్ ఇంకో ప్యాకెట్ ఉంటుంది, ఆ ప్యాకెట్ కూడా యాడ్ చేసి ఇంకొక 15 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. స్టార్టింగ్ మనం వాటర్ బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ షర్ట్ వచ్చేసి కొత్త షర్ట్ అండి, మా వారిది. ఒకసారి విరాన్ ఫ్యాన్ తో కలిపి వాషింగ్ మిషన్ లో వేసేస్తే బ్లూ కలర్ అంతా అంటుకుపోయింది. వేసుకోలేదు, అప్పటి నుంచి పక్కనే ఉంది. సో ఇది నేను బ్లాక్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. అసలు ఒక ప్యాకెట్ ఎన్ని క్లోత్స్ కి పడుతుందో చూద్దాము. నేనైతే పట్టదేమో అనుకుంటున్నానండి. అసలు వేద్దాము, ఎలాగో బ్లాక్ కలర్ వేద్దాం అనుకున్నాం కాబట్టి. సో అది కూడా పెడుతున్నాను. మర్చిపోయి కంగారుగా హ్యాండ్ అయితే పెట్టేశానండి. మీరైతే హ్యాండ్ పెట్టద్దు, గ్లౌస్ కానీ కవర్ కానీ వేసుకొని పెట్టాలి, లేదంటే హ్యాండ్ అంతా కూడా కలర్ అయిపోతుంది. అందుకే ముందుగానే చెప్పానండి హ్యాండ్ పెట్టొద్దని. ఇప్పుడైతే కలర్ మంచిగా పట్టింది. ఇంకా డ్రై అయిన తర్వాత చూడాలి. ఇప్పుడైతే షర్ట్ కి పట్టిందో లేదో చూద్దాము. నేను అనుకున్నట్లే షర్ట్ కి అయితే సరిగ్గా పట్టలేదండి. ఒక ప్యాకెట్ వచ్చేసి ఒక్కదానికే పడుతుందండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మామూలుగా బ్లాక్ ప్యాంట్ కి అయితే చాలా బాగా పట్టింది. చూస్తున్నారు కదా మీరే డిఫరెన్స్. మనకి కరెక్ట్ ఫిట్టింగ్ ఉండి ఫేడ్ అయింది అన్న వాటికి ట్రై చేయొచ్చు. మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.